భారీ పెట్టుబడులే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్కు వెళ్లారు. ఇవాల్టి నుంచి ఈ నెల 13 వరకు ఆయన అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి కూడా జాయిన్ అవ్వనున్నారు. ఐటీ, పరిశ్రమ దిగ్గజాలతో సీఎం భేటీ కానున్నారు. భారీ పెట్టుబడులే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్కు వెళ్లారు. ఇవాల్టి నుంచి ఈ నెల 13 వరకు ఆయన అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి కూడా జాయిన్ అవ్వనున్నారు. ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం భేటీ కానున్నారు. రైట్, ఇక సీఎం అమెరికా టూర్కు సంబంధించి డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, అనిల్, ఇవాల్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఉంది. అయితే మొత్తం 10 రోజులు ఈ పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులతో, తర్వాత ఐటీ, తర్వాత పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. అయితే రాష్ట్రానికి భారీ పెట్టుబడుల లక్ష్యంగా ఈ 10 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ డల్లాస్ పర్యటన ముగించుకొని వచ్చారు. ఆ తర్వాత డల్లాస్ నుంచి కూడా 40,000 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా తీసుకొచ్చారు. ఇక ఈ పర్యటన, ఈ 10 రోజుల పర్యటనలో మొత్తం 50,000 కోట్లే టార్గెట్గా సీఎం ప్రభుత్వం పెట్టుకుంది. అందులో భాగంగానే 50,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ఈ 10 రోజుల పర్యటన ఉండబోతుంది. అయితే ఇందులో మొత్తం ఈ 10 రోజుల్లో కూడా రాష్ట్రానికి 50,000 లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇందులో మొత్తం 52 సమావేశాలు వివిధ కంపెనీల ప్రతినిధులతో, తర్వాత ఐటీ రంగ ఎక్స్పర్ట్స్తో, తర్వాత ఈ పారిశ్రామికవేత్తలతో, అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. అయితే ఇవాళ ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. తర్వాత మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా వెళ్తా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. ఇక ఆ శాఖలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఆల్రెడీ అమెరికాకు వెళ్లారు. వీళ్ళందరూ కూడా అక్కడ రాష్ట్రంలో ఏం చేయబోతున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, తర్వాత హైదరాబాద్ మూసి ప్రచారాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాం, దానికి సంబంధించినటువంటి ఖర్చు ఎంత అవుతుంది, రాష్ట్రానికి దానివల్ల ఎట్లాంటి ఉపయోగం ఉండబోతుంది, హైదరాబాదు ఎట్లా డెవలప్ చేయబోతున్నాము, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, ఇట్లా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ వివిధ ప్రతినిధులతో భేటీ అయ్యి అక్కడ ఈ పూర్తి స్థాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అధికారులు ఇవ్వబోతున్నారు. ఇక దీంతో పాటు అక్కడుండే ఈ పారిశ్రామికవేత్తలతో పాటు ఈ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. అక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా సహకరించాలి, మీ సహకారం ఉండాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగే అవకాశం ఉంటుంది. ఇక తిరిగి హైదరాబాద్కు ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రాబోతున్నారు. సో ఓవరాల్గా మనకు ఈ అసెంబ్లీ సెషన్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సెషన్లో చెప్పారు, పెట్టుబడులే మా టార్గెట్గా ఉండి పెట్టుబడి లక్ష్యంగానే మేము ఈ పర్యటన చేయబోతున్నాము. ఇప్పటికే డల్లాస్ కూడా పర్యటన చేశారు. అక్కడి నుంచి కూడా కొన్ని ఈ పెట్టుబడులకు సంబంధించి కూడా తెలంగాణకు తీసుకొచ్చారు. తర్వాత ఈ 10 రోజుల పర్యటనలో భాగంగా కూడా 50,000 కోట్లను తెలంగాణకు ఈ పెట్టుబడుల కింద తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అందులో భాగంగానే ఈ పర్యటన ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఈ 10 రోజుల పాటు కూడా సీఎం అమెరికాలో ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో, తర్వాత ఐటీ రంగ నిపుణులతో పాటు అక్కడుండే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు భేటీ అయ్యి ఇక్కడ కావాల్సినటువంటి ఏమేమి అవసరం ఉన్నది, ఇక్కడ పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఈ ఎట్లాంటి పరిమితులు ఉంటాయి, తర్వాత ఎట్లాంటి దాని మీద రాయితీలు ఇవ్వబోతున్నాము, ఏ కంపెనీలు పెట్టుకోవచ్చు, ఎట్లాంటి దానికి ప్రభుత్వము అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడ ఇచ్చే ఎట్లాంటి అనుమతులు ఉంటాయి, ఏ ల్యాండ్కు సంబంధించి ఎట్లా ఉండబోతుంది, తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి పాలసీలకు సంబంధించినటువంటి విషయాలలో ప్రభుత్వం ఎట్లా సహకరించబోతుంది, ఏం చేస్తాము, ఇట్లా ఓవరాల్గా అక్కడ ఈ సమావేశమై ఆ ప్రతినిధులతో సమావేశమై కంపెనీలను పెట్టుబడి పెట్టే విధంగా తెలంగాణకు తీసుకొచ్చే విధంగా వీళ్ళందరూ కూడా ఈ పర్యటన ఉంటుందని చెప్పారు. సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రానికి ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి, తర్వాత ప్రభుత్వం అమలు చేసే పథకాలకు సంబంధించి, తర్వాత ఈ హైదరాబాద్కు సంబంధించి మనం అసెంబ్లీలో కూడా చూసాం, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ను ఎట్లా డెవలప్ చేయబోతున్నాము, మూసి ప్రక్షాళన ఎట్లా చేయబోతున్నాము, ఇక ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది హైదరాబాద్కు సంబంధించి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఒక స్పీచ్ మాట్లాడారు. కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా అక్కడుండే ఈ దిగ్గజాలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా
కృషి చేసే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ 10 రోజుల పర్యటనలో కూడా ఇవన్నీ మాట్లాడి తర్వాత రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది అనిల్.